సాతాను అనుకున్నాడు, అరే రే, ఈ పరిసయ్యులను పట్టుకున్నాను, ఈ శాస్త్రులను పట్టుకున్నాను, యెరూషలేములో ఉన్నటువంటి యాజకులను పట్టుకున్నాను, ఎంత బెదిరి పెట్టాలో బెదిరి పెట్టాను, అయినా నా పడవలో యేసునామం ప్రకటించొద్దన్నా, యేసువాక్యం బోధించొద్దన్నా, ఇంత బెదిరి పెట్టినా వీళ్ళు ఆగలేదు గనక ఇలా వెళ్తే కుదరదని ఇప్పుడు చర్చి లోపల ఉన్న పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నాడు. ఇక బయట ఉన్న వాళ్ళతో పట్టుకుంటే పని అయ్యేలాగలేదు, లోపల ఉన్న వాళ్ళు పట్టుకుందాం. సైతాన్ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఇప్పుడు కూడా. అయినా మన వాళ్ళు కళ్ళు తెరవడంలో లోపల ఉన్న వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. పనికిమాలిన మంద అయిపోయారు మన మంద. వాడు బయట ఉన్న వాళ్ళ వల్ల పని ఆగకపోతే లోపల ఉన్న వాళ్ళు తాపుతాడు. అరే, లేఖనాలు కలిగిన మనకు కొంచెం ఆలోచించొద్దా? అరే, దేవుని ఆత్మ సహాయంతో మనకు వచ్చి మేల్కోవలసిన అవసరం లేదా అంటే ఇవన్నీ పట్టడంలా లోపల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ప్రియులారా వినండి, దేవుని పనిగా లోపల ఉన్నోళ్ళే అంతరాయం అయిపోతున్నారు. ఇప్పుడు చెప్తాను వినండి. ఇక బయట ఉన్నోళ్ళ వల్ల బెదిరి పెట్టాను, ఆ పని సక్సెస్ అవ్వలేదు కనుక లోపలికి పోయి పాడు చేద్దామని ఎవరు దొరుకుతారని చూస్తే అననీయ అనొక అన్నయ్య దొరికాడు, సప్పీర్ అనొక అక్క దొరికింది. చాలు, ఇద్దరు భలే దొరికారు, వీళ్ళతో పని అయిపోద్ది. ఏంటి వాడు చెయ్యాలనుకున్నదంటే వాళ్ళిద్దరిలో వేషధారణను చొప్పించాడు, వీళ్ళిద్దరిని సంఘములోకి వెళ్ళడానికి అనుకూలతలు ఇచ్చాడు, వారు లోపలికి వచ్చే సంఘాన్ని కలుషితం చేస్తారనుకున్నాడు. వాళ్ళు వేషధారంతో వస్తున్నారు, వారు ఆస్తిని ఎంతగా అమ్మారు, కొంత దాచేసుకున్నారు, కొంత మాత్రమే పట్టుకొని వచ్చారు, మేమంతా ఇస్తున్నామన్నట్టు కనబడుతున్నారు. హిపోక్రట్స్, వేషధారులు. ప్రియులారా వినండి చాలా జాగ్రత్తగా. వారి వేషధారణ మనకు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని భాషలో వేషధారణ ఏంటో 2 మాటల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడే అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను? నీ వేషధారణ అది ఏమంటే పరిశుద్ధాత్మనిగా మోసం చేయటం. నువ్వు మనుషులకు మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, లేదు 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 లేదు, నువ్వు పరిశుద్ధాత్మనే మోసం చేస్తున్నావు. తర్వాత కిందన 9వ వచనం చూడండి. 5 వేషధారణ అనే పాపం ఇదెంత ఘోరమైన పాపమో మనకు అర్థం కావాలని చెప్తున్నా. 5:9 చూడండి. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు అన్నాడు. వేషధారణ పరిశుద్ధాత్మ దేవుని శోధించే పాపం, వేషధారణ పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసే పాపం. మోసానికి పాల్పడ్డారు, శోధించడానికి పాల్పడ్డారు. ఎవడు అలాగ లోపలికి సర్పం వచ్చేస్తున్నాడు, కుయుక్తి కలిగిన సర్పం వచ్చేస్తున్నాడు, వీళ్ళిద్దరిని ప్రేరేపించి వారు వెనుకవాడు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘ పెద్ద, సంఘ వాక్య సేవకుడు పేతురన్న అక్కడే నిలబడి వివేచనతో పనిచేస్తున్నాడు. వేషధారణ లోపలికి వస్తే వివేచనతో పనులు చేయడం మొదలు పెట్టాలి మనం. వింటున్నారా? హిపోక్రసీ లోపలికి వస్తుంటే డిజర్నింగ్తో ఆపేయాడు అక్కడ. సంఘ పెద్దలంటే అదేం దరిద్రమో కానీ ఇండియన్ చర్చ్కి, మన ఆంధ్ర చర్చ్ వాళ్ళకి పెద్దలంటే మనకి ఏమర్థమైందంటే వచ్చిన కానుకలు లెక్కెడతాం, దేవుని సేవకుడు మేము తిరగబడతాం, మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం. ఇదేనా మీ పని? సంఘం లోపలికి ఎవరు వస్తున్నారు, సంఘం నుంచి బయటికి ఎవరు వెళ్తున్నారు, సంఘం వల్ల వీళ్ళకి వచ్చే మేలేంటి, లేదా సంఘానికి ఏమైనా కీడు కలుగుతుందా అని వివేచనతో మనుషులను గమనించి ఒక విషయం చెప్తాను వినండి. సంఘములో పెద్దలంటే దే ఆర్ ఆల్ డోర్ కీపర్స్ ఆఫ్ ద చర్చ్. సంఘమునొక వీళ్ళు కాపలాదారులు, ఇవ్వండి ఆ ద్వారబంధాల దగ్గర నిలిచి ఉండే కాపలాదారులు పెద్దలంటే. మా సేవకులు మాది కూడా తప్పేలండి, పెద్దలని మేము నెత్తెక్కి ఊరేగిస్తే మా నెత్తిమే తంతున్నారు మీరు. మా సంఘ పెద్ద అండి ఏం చేస్తారు మీ సంఘ పెద్ద? ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నా వివేచిస్తాడా? వివేచనతోనే దేవుని పనిలో ఉండి ఇవేం తెలివిగానండి. వచ్చిన కాలు లెక్కెట్, అమ్మో అయ్యగారికి డబ్బు వెళ్ళిపోద్దా అని కళ్ళు గొడ్డుగోబలా చేసుకొని కళ్ళు పొడుచుకుంటాడు. ఈడొక పెద్ద. ఇలాంటి వాళ్ళు తగలడ్డారు మాకు సంఘాల్లో. వింటున్నారా లేదా? ఒళ్ళు మడుతున్నట్టుంది.
ఇదండి సంఘ పెద్దలు చేసే పని. సంఘ పెద్దవై వాక్య సేవకుడికి సహకారివి కావాలి, సంఘ పెద్దవై పరిచారకులను సహాయకుడు కావాలి, సంఘ పెద్దవై పరిశుద్ధులకు సహకారివి కావాలి, నీ క్రీస్తు స్వరూపంలోకి తేడానికి నువ్వు పని చెయ్యాలి. ఇవన్నీ వదిలేసి మేము పెద్దలం. ఏం పెద్దవి? వాళ్ళ కాడు పెద్దవి. మూట మాట అన్నానని బాధపడకండి. ఈరోజు పెద్దలు అనిపించుకోవడానికి ఇష్టం ఉంది, కానీ పెద్దలుగా వివేచనతో పనిచేయడమే రాలేదు. నాకు పేతురుని ఎంత నచ్చినాడంటే యాజ్ అన్ ఎల్డర్, సంఘ పెద్దగా, వాక్య సేవకుడుగా అక్కడే ఆపాడు వాళ్ళిద్దరిని. అక్కడే ఆపాడు. మీరు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేస్తున్నారు, మీరు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు శోధిస్తున్నారని ఆపితే, మూడో చెప్తాను వినండి. సంఘమునకు మిగులు భయం ఎందుకు కలిగింది? ఈ సంగతి వినిన వారందరికీ మిగులు భయం ఎందుకు కలిగిందనంటే, వేషధారణ లోపలికి వస్తుంటే వివేచనతో పెద్ద పని చేస్తే వేగమగే వచ్చే తీర్పు వచ్చేసింది. స్విఫ్ట్ పనిష్మెంట్, వేగముగా వచ్చే తీర్పు పడింది. దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని తీర్పు కునికి నిద్రపోలేదు. దేవుని తీర్పు, దేవుని న్యాయం, దేవుని ఉగ్రత అది కునికి నిద్రపోలేదు. సడన్గా వచ్చింది, చచ్చిపోయినారు. ఆ పనే దేవుడు చేయగలడు. కానీ నేను అనుకుంటాను, ప్రభువా సంఘం స్థాపించిన రోజుల్లో తండ్రి, నేను సంఘమును స్థాపించిన రోజుల్లో దాని పవిత్రత కొరకు ఆ ఇద్దరు మరణానికి నేను సమ్మతించాను. కానీ సంఘములో ఇలాంటి బలహీనలు ఉంటారు, కానీ వాళ్ళ కొరకే కదా నేను రక్తం కార్చింది, వాళ్ళ కొరకే కదా నేను ప్రాణం పెట్టింది, వాళ్ళ కొరకే కదా కొరడా దెబ్బలు తిన్నది. వాళ్ళ వేషధారణకు, వాళ్ళు నీ ఆత్మను శోధించిన దానికి నువ్వు కోప్పడి దండించి చంపేస్తే అందరూ చచ్చిపోవలసిన వాళ్ళు అవుతారు సంఘములో. తండ్రి కనికరించమని బ్రతిమలాడుతున్నాడే తండ్రి కుడిపార్శ్వం నుండి. అందుకే బతికి అక్కడ కూర్చున్నాం. లేకపోతే మన వేషధారణకు, మనం పరిశుద్ధాత్మ దేవుని శోధించినందుకు వేగముగా వచ్చే దండన మన మీదకు వచ్చి ఉంటే ఎప్పుడో మనం ఎగిరిపోయి ఉండేవాళ్ళం. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఏమైంది? వేషధారణ లోపలికి రాగా, వివేచన దాన్ని ఎదుర్కొనగా, వేగముగా తీర్పు అక్కడ కనబడగా, విన సంఘం అంతటికి మిగుల భయము కలిగేను. సంఘం బయట ఉన్న వాళ్ళకి మిగుల భయము కలిగేను.